ప్యాకర్స్ అండ్ మూవర్స్‌కి ఎంత సామానేసినా కూడా మళ్ళీ ఒకసారి అలా ఇల్లు సర్దుకొని కొన్ని సామాన్లయితే మిగిలుంటే అవైతే వేసేసుకున్నామనమాట అండి. ఎందుకంటే కొన్ని చెప్పులు, డోర్ మ్యాట్స్ అలాంటివి ఉన్నాయి. మరీ అక్కడ వదిలేసినా బావుండదు కదా అనేసి కొన్ని అయితే తీసుకొచ్చేసాననమాట. సో, ఇక ఇవన్నీ కూడా ఇలా ఒక చిన్న సంచిలో అయితే వేసేసుకున్నాము. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నామనమాట. అక్కడికైతే వచ్చేసాం. చూసారా మా అవతార్ ఎలా ఉన్నాయో. ఫుల్ బిజీ వర్క్ అండి. ఇక ప్యాకింగు, షిఫ్టింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా! సామానంతా అలా లోడ్ వెళ్ళిపోగానే ఇంకా హర్రీ బర్రీగా వచ్చేసామనమాట. సో, ఇంక మార్నింగ్ కల్లా మేము విజయవాడ రీచ్ అయిపోవాలి. మా హస్బెండ్ కంపల్సరీగా ఆఫీస్‌కి అయితే వెళ్ళాలన్నమాట. సో, సామాన్లు దింపుకునేటప్పుడు కూడా ఆయన ఉండరు. మేబీ నేనే దింపుకోవాలన్నమాట. సో, ఇది వచ్చేసి మనకు బెంగుళూరు ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ ఆనందరావు సర్కిల్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. నియర్ మనకు ఫార్చ్యూన్ హోటల్ అయితే ఉంటుంది ఆపోజిట్ సైడ్. సో, ఇక్కడ మా డాడీ చెప్తున్నాను, నాన్న బెంగుళూరుకి బాయ్ బాయ్ చెప్పు నాన్న. మనం 5 ఇయర్స్ ఈ బెంగుళూరులో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆంధ్రాలో ఉంటున్నాము. సో, అని చెప్పు అంటే మా వాడు ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో తెలీదు. అలా చూస్తూ ఉన్నాడనమాట వీడియో వంక. ఎట్లాగైనా సరే నేనైతే బెంగుళూరునైతే చాలా మిస్ అవుతాను.